అసలు ఏమైందిరా ఈడ? గా లక్నోళ్ళు మన ఇలాకలకు వచ్చి మనల్ని నడిచిపోడింది. మన బౌలింగ్ అట్లా తగలబడ్డది మరి. మీరట్లా బౌలింగ్ చేసినాక ఓడిపోకపోతే ఏం చేస్తాం? గా మాటానికి గింతనన్న మానం ఉండాలి. మనం కొట్టిన స్కోర్ ఎంత? 190. మన ఉప్పల్ పిచ్ మీద 190 కొట్టి గెలవాలంటే ఎట్లా? కనీసం 250 కొట్టే కానీ గెలవలేం. అన్ని మ్యాచ్లలో 250 కొట్టాలంటే ఎట్లా? మరి మీ బౌలర్లు ఏం చేస్తారు? కర్రా బిల్ల షిర్రగోని ఆడుకుంటారా? తమ్ముడు సక్కగా మాట్లాడు. గా పురాణ్ గాని చూసినావా ఎట్లా ఆడతాడు? కొడుక్కి ఏదో పూనకం వచ్చినట్టే ఆడతాడు. కొడుకు ఎట్లేసినా కొట్టబట్టే ఏం చేద్దాం చెప్పు. అవు గా బ్యాటింగ్ ఏంద్రా నాయన? 26 బాళ్ళకు 70 రన్లు కొట్టుడేంది? సగం ఓవర్లు అయ్యేసరికి మ్యాచ్ ఎత్తుకపోయి నీ జేబులో పెట్టుకున్నావు. పురాణ్ అంటారా బాబు? డిక్కి వచ్చిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొడితే ఏమైతుంది? గిట్లనే అవుతుంది. కాటెరమ్మ కొడుకులమని చెప్పి ఓ తొడలు కొట్టుకుంటారు. ఇప్పుడు చూడు ఆ తొడలు లెగ్గు పీసులైనాయి. పురాణం పిచ్చి పిచ్చి కూతలు కూసినావంటే పురాణాలకు పంపిస్తా. మీరు గెలిచింది ఒక్క మ్యాచే, ఏదో కప్పు కొట్టినట్టే ఎగురుతాను. ఏ మాట కా మాట. కాటెరమ్మ కొడుకులను కొడుతొచ్చే కిక్కే వేరప్ప. ఈ పూటే చాలు, కప్పు తర్వాత చూసుకుందాం. పాపం ఇడిచేవా పురాణం, ఎందుకట్లా ఏడిపిస్తావు? అసలే మ్యాచ్ పోయి బాధలల్లున్నారు. ఏమంటావు కమ్మిన్సు? దెబ్బ అదుర్సు కదా. పంతు నువ్వేం పరిశాన్ కాకు. ఈ ఐపీఎల్ మా లాస్ట్ మ్యాచ్ మళ్ళా మీతోనే ఉంది. అప్పుడు మొత్తం అన్ని కలిపి వడ్డీతో తిరిగిత్తంతి. అరే మీ ఊళ్ళోనే ఏం చేయలేకపోయారు, మా ఊళ్ళోకి వచ్చి ఏం చేస్తారు మీరు? మళ్ళోడిపోయి గిట్లనే బాధపడకుండా కూర్చుంటారు గంతే. సైలెన్సర్ అన్న, గాలు గంతగానం ఎగురుతుంటే నువ్వేందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు? మనం అట్లెట్లా ఓడిపోయినామేమో నాకు అర్థమే అవుతలేదు. ఏంటి తమ్మి ఏమంటున్నావు? అదే ఎందుకంత బాధపడుతున్నావు? నీ బాధ నా బాధ కాదా అని చెప్తాను అంతే. తమ్ముడు ఈ మ్యాచ్ ఓడిపోయింది నీ వల్లనే. పోయిన మ్యాచ్ లో సెంచరీ కొట్టినావు, మరి ఈ మ్యాచ్ లో ఏమైందా మీ గుడ్డు పెట్టినావు? గాలు మనల్ని మోసం చేసి గెలిచిర్రు. మొన్నటిదాకా గీ షాదుల్ ఠాకూర్ వాళ్ళ స్క్వాడ్ లోనే లేడు. గిట్లా టక్కున పట్టుకొచ్చి అందరు నాగం చేసిర్రు. గందుకే అవుట్ అయినాం. లేకపోతే ఇలా కథ వేరే ఉండేది. వంగలేక మంగళారం అన్నాడట నీలాంటోడు. నీ కాడ శాతగాక వంకలు ఎందుకు పెడుతున్నావా? ఇయాలనే కాదు రేపైనా కథ గిట్లనే ఉంటది. నన్నందరూ లాడ్ ఠాకూర్ అంటారు. ఎందుకో ఎరికేనా? ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడనే ఉంటా. అట్లనా? అయితే నా ఫోన్ లో డేటా అయిపోయింది, రీఛార్జ్ చేస్తావా? ఓ పిసమకోపడా, నేను చెప్పేది బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా అని. గది కూడా మా టీంకే. ఈ పొద్దు 4 వికెట్లు తీసిన. మళ్ళీ ఒప్పరాడినప్పుడు 5-6 వికెట్లు తీస్తా, అప్పుడు చక్కగా అవుతారు. కిషన్ ముందుగా నువ్వు గలో లీడ్ చేయి. అసలు మనం ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయినామో ఓ పారు చూద్దాం. అభిషేక్ ఏమైందమ్మి నీకు? ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడినాం. 2 మ్యాచ్లలో ఒకటిగానే అవుట్ అయినావు. ఏమన్నంటే షేక్ ఆడిస్తా అంటావు, ఇలా మమ్ములోనికి ఇస్తాను. నాకదే అర్థమవుతలేదన్నా. ఏమైందో ఏమో, నాకేమన్నా శాతపడి చేసిరంటారా? ఇటు బ్యాటింగ్ సక్కలేదు, అటు బౌలింగ్ లో వికెట్లు పడతలేవు. శాత పడలేదు గీత పడలేదు గానీ నీకు ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైనట్టుంది, అందుకే అట్లా అవుతుంది. అవుతమ్మి, క్లాస్ అని చెప్పింది నిజమే గాని క్లాసేను నీకతేంది? కాటేరమ్మ ముద్దు బిడ్డ అంటే ఎట్లా ఆడాలి ఏం కథ? నువ్వు ఇట్లా 20 30 కొడితే సరిపోతుంది అనుకుంటున్నావా? నువ్వు ఇట్లా ఆడితే ఇక కప్పు కొట్టినట్టే మనం. బ్యాటింగ్ లో ఇవాళ ఒకళ్ళు ఆడుతాండ్రు గానీ ఓ పరి బౌలింగ్ చూసుకోవాలి, లేకపోతే నిజంగానే కప్పు పోతుంది. అవునుగా క్లాసను, ఈ మ్యాచ్ పోయి మంచిగా అయింది. ఇప్పుడే మన వీక్నెస్ లేదో తెలిసింది. ఇక బౌలింగ్ లో మార్పులు చేయాలి. మన జంపని నమ్ముకుంటే మనల్ని గంప కింద గమ్ముతాడు. గిట్లయితే గెలిచేది కష్టమేగా. నెక్స్ట్ మ్యాచ్ లో మనం సుతా కొత్త పిల్లలను పట్టుకురావాలి.